తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని పివి సంస్మరణ సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు అందించి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల గురించి చర్చించనున్నారు. అదే సమయంలో పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. దీనిపై మరింత సమాచారం మా టీజీ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఢిల్లీ టూర్ కి సంబంధించిన అంశాలేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి మరి కాసేపట్లోనే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. దాదాపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా ఈ నెల 16న కలిసి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతుందో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి నీటిపారుదల శాఖ మంత్రి లేఖ కూడా రాశారు. ఇక అదే రోజున ఇటు ఏపీ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. వీరిరువురు సమక్షంలోనే జలశక్తి శాఖ మంత్రి ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ భేటీలో ప్రధానంగా ఏదైతే ఈ కృష్ణా నది వాటా కానీ అలాగే గోదావరి నదీ జలాలకు సంబంధించిన వాటా తేల్చుకోవాలి. గతంలో గత 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడ్డాక ఈ నీటి వాటా విషయాన్ని స్పష్టత లేదు అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఇంకా ఇదే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇటు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ సెకండ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రస్తావనలు కూడా కేంద్రానికి పంపారు. దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇటు కోరే అవకాశం కూడా ఉంది. మరోవైపు త్రిపుల ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇటు కేంద్ర మంత్రిని కూడా సంప్రదించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఇక మరోవైపు పార్టీ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే గత చతుర్భుజ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, మరోవైపు ఏదైతే ఇటు స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుగానే ఈ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు కూడా భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ వేణు.